నమస్తే ఏబిఎన్ ఇన్సైడ్ కు స్వాగతం. ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోని గుట్టు విప్పే కథనాలను ఇవాల్టి కార్యక్రమంలో చూద్దాం. అంతకంటే ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాల నియోజకవర్గంపై దృష్టి పెట్టిన కోదండరాం, ప్రధాన పార్టీల ఆశావహుల్లో అప్పుడే మొదలైన భయం. ఆంధ్రప్రదేశ్ కమలనాథుల్లో ముదురుతోన్న కలహాలు, గ్రూపులు కడుతోన్న నేతలకు హైకమాండ్ అక్షింతలు. తూతూ మంత్రంగా సాగిన యాదాద్రి బ్రహ్మోత్సవాలు, తగిన ప్రచారం లేకపోవడంపై భక్త జనుల విమర్శలు. సిక్కోలులో టీడీపీ నేతల మధ్య కొరవడిన సమన్వయం, పార్టీ పెద్దలు దృష్టి సారించకపోతే జరుగుతుందట నష్టం. జగిత్యాల జిల్లాలో అప్పుడే మొదలైన ఎన్నికల హడావిడి, పాదయాత్ర పల్లె నిద్రలతో సిట్టింగ్ ఎమ్మెల్యేల సందడి. ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది? ఆయన మంచిర్యాల నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారా? ఏ భరోసాతో ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు? ఒకవేళ మంచిర్యాల నుంచి కోదండరాం పోటీ చేస్తే ప్రధాన పార్టీలపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఈ ఆసక్తికరమైన కథనం మీకోసం. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం నాయకత్వంలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. జేఏసీ వర్గాలు ఇప్పుడు ఆ పనిలోనే తలమునకలై ఉన్నాయి. పార్టీ ఏర్పాటుపై ఎప్పటి నుంచో ఊహాగానాలున్నా సరైన సమయంలో పార్టీని ప్రకటిస్తామని చెప్పుకుంటూ వచ్చారు కోదండరాం. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన రైతు సదస్సులో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల నాటికి పార్టీ బలపడేందుకు అవసరమైన కసరత్తు జోరుగా సాగుతోంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీల్లోని కొందరు అసంతృప్తులు కోదండరాంతో టచ్ లో ఉంటున్నారట. అలాగే ప్రజల్లో కాస్త కూస్త పేరున్న పలువురు తటస్థులు కూడా సంప్రదింపులు జరుపుతున్నారట. టీఆర్ఎస్ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించి మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి ఆ తర్వాత ప్రాధాన్యం లేకుండా పోయిన అనేక మంది కోదండరాం పార్టీపై ఆశలు పెట్టుకున్నారు. కొందరైతే ఏకంగా కొన్ని నియోజకవర్గాలపై ఖర్చీఫ్లు కూడా వేసుకుంటున్నారు. అనేక మంది ఎన్ఆర్ఐలు ప్రధాన పార్టీల్లో టికెట్లు లభించే అవకాశాలు లేని వారు కోదండ సార్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అమెరికా పర్యటనలో ఉన్న కోదండరాం అక్కడ తనకు టచ్లో ఉన్న నేతల్లో రాజకీయ పార్టీ ఆవశ్యకతపై చర్చిస్తున్నట్టు జేఏసీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఆవిర్భావం తర్వాత వ్యవస్థాపకుని హోదాలో కోదండరాం ఎన్నికల్లో పోటీ చేస్తారా, చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న దానిపై రకరకాల చర్చ జరుగుతోంది. కోదండరాం సొంత జిల్లా మంచిర్యాల, ఆయన తండ్రి జనార్దన్ రెడ్డి స్వగ్రామం కరీంనగర్ జిల్లా మాన్కొండూరు మండలం ఊటూరు. అయితే ఆ తర్వాత కాలంలో ప్రస్తుత మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం జోగపూర్లో స్థిరపడ్డారు. కోదండరాంకు ఇక్కడ పెద్ద సంఖ్యలో బంధువులు, స్నేహితులు ఉన్నారు. అందుకే కాబోలు కోదండరాం మంచిర్యాల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇతర నియోజకవర్గాలతో పోల్చితే మంచిర్యాలే సానుకూలమని కోదండరాం భావిస్తున్నారట. ఆయన స్వగ్రామం జోగపూర్ ఇదే జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం ఉండగా ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో పక్కనే ఉన్న మంచిర్యాలపై దృష్టి పెట్టారట. మంచిర్యాల నియోజకవర్గంలో విద్యావంతులు ఎక్కువ, సింగరేణి కార్మికులు, భూ నిర్వాసితులు, రైతులు, నిరుద్యోగులు తదితర సమస్యలపై నిర్వహించిన ఉద్యమాలతో నియోజకవర్గంతో కోదండరాంకు అటాచ్మెంట్ ఏర్పడింది. పైగా ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం రాజకీయంగా అస్థిరత నెలకొనడం కూడా కలిసి వస్తుందని లెక్కలేసుకుంటున్నారు. సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దివాకర్ రావుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఆయనను మార్చినా టీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదని జేఏసీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇతర పార్టీలకు చెప్పుకోదగ్గ నాయకులు లేకపోవడం కోదండరాంకు కలిసొచ్చే అంశం. అన్నింటికీ మించి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లోని క్షేత్రస్థాయి నేతలు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా మద్దతిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కోదండరాం మంచిర్యాల నుంచి పోటీ చేయబోతున్నారనే వార్త ప్రధాన పార్టీల ఆశావహులను కలవరపెడుతోంది. ఒకవేళ కోదండ్ సార్ పోటీ చేస్తే దివాకర్ రావు స్థానంలో మరో బలమైన వ్యక్తిని నిలపాలని టీఆర్ఎస్ అనుకుంటోంది. అటు కాంగ్రెస్ టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. కొన్నాళ్లుగా ఎవరికి వారు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అరవింద్ రెడ్డి టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. అదే సమయంలో ఆయన టీఆర్ఎస్ లోకి వెళ్లనున్నారనే ప్రచారము జరుగుతోంది.
కాంగ్రెస్ అధిష్టానంతో తనకున్న పలుకుబడి దృష్ట్యా టికెట్ తనకు కానీ తన భార్యకు కానీ దక్కడం గ్యారంటీ అని అనుకుంటున్నారు ప్రేమ్ సాగర్ రావు. అయితే వచ్చే సాధారణ ఎన్నికల నాటికి అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి బలమైన ప్రతిపక్ష కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కోదండరాం బరిలో నిలిస్తే కాంగ్రెస్ సిపిఐలు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందట. తాను మంచిర్యాల నుంచి పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను కోదండరాం ఖండించినప్పటికీ జిల్లాలో మాత్రం ప్రచారం ఆగలేదు. సోషల్ మీడియాలో కోదండరాం మంచిర్యాల నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందంటూ అభిప్రాయ సేకరణ కూడా జరుగుతోంది. కోదండరాం ఇక్కడి నుంచి బరిలో దిగితే దాని ప్రభావం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలపైన ఉంటుందని, కాబట్టి తమకు అవకాశం ఉండొచ్చని కొందరు జేఏసీ నేతలు ఆశపడుతున్నారు. కోదండ్ పార్టీ ఇంకా పుట్టకపోయినా విచిత్రమైన చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇంతకీ ఆయన పార్టీ పెడతారా, పెడితే ఒంటరిగానే బరిలోకి దిగుతారా, లేక కాంగ్రెస్ తదితర పార్టీలతో జట్టు కడతారా? కూటమి ఏర్పాటైతే ఆశావహుల భవిష్యత్ ఎలా ఉంటుంది? వీటికి సమాధానాలు దొరకాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. కమలనాథుల్లో కలహాలు ముదిరిపోతున్నాయి. కాంగ్రెస్ నుంచి వచ్చి కాషాయధారులుగా మారిన నేతలు ఓ గ్రూపుగా ఏర్పడ్డారు. బీజేపీలో ఎప్పటినుంచో ఉన్న నేతలు మరో గ్రూపుగా మారారు. సంఘ్ నేపథ్యం ఉన్న నేతలంతా హార్డ్ కోర్ బ్యాచ్గా కలిసి తిరుగుతున్నారు. ఇలా ఎవరి గ్రూపులు వారు అంతర్గతంగా నడుపుతున్నారు. ఇటీవల జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో గ్రూపుల గోల ముదిరిపోయింది. గ్రూపుల గురించి హైకమాండ్కు ఎలా తెలిసింది అనేదే ఇప్పుడు బీజేపీలో ఇన్సైడ్ టాక్గా మారింది. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే బీజేపీలో కూడా ఇప్పుడు గ్రూపులు మొదలయ్యాయి. నేతలు గ్రూపులుగా విడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అన్యాయం చేసిందని రాజకీయ పక్షాలన్నీ ముక్త కంఠంతో నిరసించడం, ఆందోళనకు పూనుకోవడంతో బీజేపీ ఏకాకైంది. కొంతమంది నేతలు పెడబొబ్బలు పెడుతున్నప్పటికీ ప్రజలు వినిపించుకోవడం లేదు. చేసింది చెప్పుకోవాలనే ఉద్దేశంలో విజయవాడలో ఏర్పాటు చేసిన పదాధికారుల సమావేశంలో ఓ సన్నివేశం బీజేపీలో గ్రూపు విభేదాలు గుట్టు విప్పింది. కొన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు మనమే రాష్ట్ర మంత్రివర్గం నుంచి ముందుగా బయటకు వస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. పొత్తుల విషయం హైకమాండ్ చూసుకుంటుందని, ఎవరు మాట్లాడవద్దని రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు స్పష్టం చేశారు. రాజీనామా చేయమంటే 5 నిమిషాల్లో చేస్తానని వేదికపై ఉన్న మంత్రి మాణిక్యాలరావు చెప్పగా అందుకు హరిబాబు ఆయన ప్రసంగాన్ని వారించారు. ఈ సమయంలో బీజేపీ నేత లక్ష్మీపతి రాజా జోక్యం చేసుకుని హరిబాబుపై గట్టిగా కేకలు వేశారు. మాణిక్యాలరావు ఇతర నేతలు సర్ది చెప్పడంతో లక్ష్మీపతి రాజా ప్రశాంతంగా కూర్చున్నారు. సమావేశం ముగిసిన 2 రోజుల తర్వాత లక్ష్మీపతి రాజా బీజేపీ అధికార ప్రతినిధి కాదని, ఆయనను చర్చలకు పిలవాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియా సంస్థలకు లేఖలు అందాయి. సమావేశానికి హాజరైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తీవ్రమైన జ్వరం, ఆయాసంతో ఇబ్బంది పడుతూ అధ్యక్షుడి అనుమతితో మధ్యాహ్నం నుంచి వెళ్లిపోయారు. మరుసటి ఉదయానికల్లా బీజేపీలోని కొంతమంది నేతల నుంచి మీడియాకు లీకులు వెళ్లాయి. టీడీపీని విమర్శించడం కామినేనికి ఇష్టం లేదని, అందుకే సమావేశం నుంచి ఉద్దేశపూర్వకంగా వెళ్లిపోయారని ప్రచారం చేశారు. దీంతో కామినేని శ్రీనివాస్ కొళ్లు మండింది. తన ఆరోగ్యం బాగోలేక అందరూ అనుమతి తీసుకునే సమావేశం నుంచి వెళ్లిపోయానని వివరణ ఇచ్చుకున్నారు. హైకమాండ్ ఆదేశిస్తే 5 నిమిషాల్లో రాజీనామా చేస్తానని ప్రకటించారు. మీడియాకు లీకులు ఇచ్చింది ఎవరో కూడా కామినేని శ్రీనివాస్ ఆరా తీశారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సచివాలయంలో మంత్రి మాణిక్యాలరావు మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ తాము కొండకు వెంట్రుక కట్టామంటూ బీజేపీని వెంట్రుకతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో సంఘ్ నేపథ్యం ఉన్న నేతలది ఓ గ్రూప్ అయితే, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలది మరో గ్రూపు. ఈ 2 గ్రూపులు విడివిడిగా హైకమాండ్లోని కొంతమంది నేతలకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించాయి. ఇలా నేతలు వేరువేరుగా రావడం హైకమాండ్కు కోపం తెప్పించింది. ముందు మీరు గ్రూపులు మానేసి కేంద్రం రాష్ట్రానికి ఏం చేసిందో ప్రజలకు వివరించండి అంటూ మొట్టికాయలు వేసి పంపింది. ఇది కొంతమంది కమలనాథులకు అస్సలు మింగుడు పడలేదు. ఇదిలా ఉంటే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలంటూ పార్టీలోని వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. హైకమాండ్ మాత్రం ప్రస్తుతం ఇలాంటి ప్రయోగాలు వద్దంటూ తేల్చి చెప్పేసింది. మీరు పార్టీ ప్రయోజనాలు కాకుండా మీ సొంత వ్యవహారంలో పార్టీని చూస్తున్నారని చెప్పడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో కూడా మనం టీడీపీతోనే కలిసి వెళ్తామని స్పష్టం చేశారు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఈ లాజిక్ ఏమిటో అర్థం కాక స్థానిక బీజేపీ నేతలు తలలు బాదుకుంటున్నారు. అన్నట్టు ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన 2 మంత్రులను ఆహ్వానించలేదట. ఇందుకు కారణం కూడా గ్రూపు విభేదాలేనట.
రాష్ట్రంలో అంతంత మాత్రంగా ఉన్న పార్టీ బలం కేంద్రం వైఖరి కారణంగా బలహీనపడుతోంది. దీనికి తోడు గ్రూపు రాజకీయాలు పార్టీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ఏబిఎన్ ఇన్సైడ్లో స్వల్ప విరామం తీసుకుందాం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏ విషయంలో నిర్లక్ష్యం జరిగింది? ఆలయ పునర్నిర్మాణ పనుల్లో ఎందుకు కొన్ని మార్పులు చేయాలని చినజీయర్ స్వామి అధికారులకు సూచించారు? విళంబినామ సంవత్సరంలో జరిగి తీరాలంటూ ఆయన ఏమి ఉపదేశం చేశారు? ఉత్సవాలు జరిగిన తీరుపై యాదాద్రిలో ఎలాంటి చర్చ సాగుతోంది? వివరాలు ఈ కథనంలో చూద్దాం. యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో గత ఏడాది కంటే ఈసారి ఇంకాస్త ఎక్కువ మార్పు కనిపించిందట. మునిపెన్నడు కని విని ఎరుగని విధంగా ఈసారి ఉత్సవాలను ప్రారంభించారని చెప్పుకుంటున్నారు యాదాద్రి వాసులు. ఇంతకీ ఆ మార్పు ఏమిటయ్యా అంటే, ఈసారి ఎలాంటి ప్రచారార్భాటాలు లేకుండానే ఉత్సవాలు మొదలు పెట్టేశారట. ఎలాగూ ఈసారి కూడా బాలాలయంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నారు కాబట్టి వాల్ పోస్టర్ల ఖర్చు కూడా దండగనుకున్నారేమో. కేవలం ఆహ్వాన పత్రికల ముద్రణతో సరిపెట్టుకున్నారట ఆలయ అధికారులు. యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన 2-3 రోజుల వరకు అసలు అక్కడ వేడుకలు జరుగుతున్నట్లుగా కూడా తెలియలేదట భక్తులకు. ఏర్పాట్లపై మరీ ఇంత నిర్లక్ష్యమా అంటూ కొందరు రుసరుసలాడుతున్నారట. ఈ విషయాన్ని గమనించిన అధికారులు అప్రమత్తమై ఏర్పాట్లపై దృష్టి సారించారట. విద్యుత్ దీపాలు, అలంకరణలు వంటివి చేపట్టి బ్రహ్మోత్సవ శోభ కాసింతైనా కనిపించేలా చేశారట. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైష్ణవ పీఠాధిపతి చినజీయర్ స్వామి యాదాద్రి స్వామివారిని దర్శించుకున్నారు. పనిలో పనిగా ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు గర్భాలయానికి ఎదురుగా ఉన్న రాజగోపురం ఎత్తు మరీ ఎక్కువగా ఉందని గమనించారు. వాస్తుపరంగా చూసినా రాజగోపురం గడప గర్భాలయం కంటే ఎత్తుగా ఉండడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీంతో పనులను పరిశీలించిన ఆయన రాజగోపురం ఎత్తుపై పలు మార్పులు సూచించారు. ధ్వజస్తంభం, విమాన గోపురానికి సంబంధించి కూడా కొన్ని సూచనలు చేశారట. మరింత వివరంగా చర్చించేందుకు, సూచనలు చేసేందుకు స్థపతులు, అధికారులను తన వద్దకు రావాల్సిందిగా చెప్పారట. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత తొందరగా పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అధికారులతో అన్నారట. విళంబినామ సంవత్సరంలో ప్రధానాలయ ప్రవేశం జరిగి తీరాలని తనదైన శైలిలో చెప్పకనే చెప్పారట. బ్రహ్మోత్సవ తిరుకళ్యాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన రాలేదు. దీంతో కొంత నిరుత్సాహపడ్డారట భక్తులు. బాలాలయంలో జరిగిన తిరుకళ్యాణోత్సవానికి కనీసం సంబంధిత శాఖ మంత్రి కూడా రాకపోవడం గమనార్హం. సాయంత్రం కొండ కింద జరిగిన వైభవోత్సవ కళ్యాణానికి మాత్రం మంత్రులు హాజరయ్యారు. గవర్నర్ దంపతులు ఈ వేడుకకు హాజరవుతారని బాగా ప్రచారం జరిగింది, కానీ వారు కూడా రాలేకపోయారు. 11 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలకు పెద్దగా వీఐపీలు ఎవరూ హాజరు కాకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే స్వామివారి సేవలు కూడా సకాలంలో నిర్వహించలేకపోయారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్ణయించిన సమయానికి కాకుండా చాలాసార్లు ఆలయ అధికారులు వచ్చిన సమయానికే స్వామివారి సేవలు మొదలు పెట్టారట. ఈ విడ్డూరం చూసి నోరెళ్లబెట్టారట భక్తులు. మొత్తంగా బాలాలయంలో ఇవే చివరి బ్రహ్మోత్సవాలని చెప్పుకొచ్చినా ఉత్సవాల్లో మాత్రం పెద్ద ఆడంబరం కనిపించలేదట. మరి ఇంతగా ఖర్చులు మిగులుస్తూ నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాలకు గత ఏడాది కంటే బడ్జెట్ ఎక్కువ అవుతుందో లేక తక్కువ అవుతుందోనంటూ కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. అధికారులు పెదవి విప్పితే గానీ ఏ వివరాలు తెలియవు. తెలుగుదేశం కంచుకోటలో ఆ పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడిందా? నెలకో రోజు జిల్లాకొచ్చే ఇన్ఛార్జ్ మంత్రి తీరుతో సమస్యలు మరింత జటిలమవుతున్నాయా? సమన్వయ కమిటీ భేటీల్లో సత్తా ఉండడం లేదా? టీడీపీకి ఆది నుంచి అండగా ఉన్న ఆ జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? ఇంతకీ ఆ జిల్లా ఏది? తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. రాజకీయ చైతన్యానికి ఆ జిల్లా పెట్టింది పేరు. టీడీపీ ఆవిర్భావం నుంచి జిల్లా ప్రజలు ఆ పార్టీని తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ జిల్లా ప్రజలు తమ వైపే ఉంటారన్న ధీమా సదరు పార్టీ నేతలు ఏర్పడిపోయింది. అలాంటి జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు ఆ పార్టీ తమ్ముళ్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇంతకీ ఆ జిల్లా ఏమిటో అనుకుంటున్నారా? అదేనండి, ఉత్తరాంధ్రలోని సిక్కోల్ జిల్లా.
ఈ జిల్లాలో తెలుగుదేశం నేతల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. అంతర్గత విభేదాలు పార్టీని పీడలా వెంటాడుతున్నాయి. అధినేత మందలించినా మార్పులేని రాని శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక పసుపు పార్టీ ప్రేమికులు తికమక పడుతున్నారు. రెండు 2014 ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 టీడీపీ విజయం సాధించింది. తదనంతర పరిణామాల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కలమట వెంకటరమణ పసుపు కండువా కప్పుకున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. అంతటి ప్రజాబలం సంపాదించుకున్న అధికార పార్టీ నేతల తీరుతో శ్రేణులు స్థిమితంగా ఉండలేకపోతున్నాయి. ఐవీఆర్ఎస్ సర్వే నివేదికల ఆధారంగా అధినేత చంద్రబాబు ఎన్నోసార్లు సిక్కోల్ నేతలను మందలించారు. అయినా ఫలితం కనిపించడం లేదన్న మాట పార్టీలోనే వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. టీడీపీలో ఉన్న లొసుగులను ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకునే పనిలో నిమగ్నమైందన్న భావన తెలుగు తమ్ముళ్లలో ఏర్పడింది. మరోవైపు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పితాని సత్యనారాయణ నెలకొకసారి చుట్టం చూపుగా వచ్చినట్టు జిల్లాకు వచ్చి వెళ్తున్నారట. ఇప్పటి వరకు పితాని నేతృత్వంలో జరిగిన జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశాల్లో నేతలంతా కలిసి ఒకే వేదికపైకి వచ్చిన దాఖలాలు కనిపించలేదు. నేతలంతా జిల్లాల్లోనే ఉన్న పితాని గారి సమన్వయ కమిటీ సలహాలు వినే తీరిక నేతలకు లేనట్టే కనిపిస్తోందట. ఇంకోవైపు ఏ క్షణంలోనైనా శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికలు జరుగుతాయని భావిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టిందట. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా, వస్తే చూసుకుందాంలే అన్నట్టుగా అధికార పార్టీ నేతలు తాపీగా కూర్చున్నారట. ఇక్కడితో అయిపోలేదండి. పాతపట్నం, రాజాం వంటి నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందట. సర్వే రిపోర్టుల ఆధారంగా ఆయా నియోజకవర్గాల బాధ్యులైన కలమట వెంకటరమణ, కావలి ప్రతిభా భారతులను ముఖ్యమంత్రి హెచ్చరించారట. అయినా వారిలో మార్పు రాలేదని లోకల్ లీడర్స్ మాటల వల్ల తెలుస్తోంది. జిల్లా సీనియర్ మంత్రి కళా వెంకట్రావు టీడీపీ కార్యక్రమాల్లో బిజీగా మారిపోయారు. రాజధానిలోనే ఆయన ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. కళాకు రాష్ట్ర పార్టీ బాధ్యతలతో పాటు విద్యుత్ శాఖ బాధ్యతలు కూడా ఉన్నాయి. దీంతో జిల్లాపై శ్రద్ధ పెట్టే తీరిక ఆయనకు దొరకడం కష్టంగా మారింది. మరో మంత్రి అచ్చెన్నాయుడు పరిస్థితి కూడా ఎందుకు భిన్నంగా లేదన్నది తమ్ముళ్ల మాట. ఈ తరుణంలో జిల్లా టీడీపీకి దిశానిర్దేశం చేసే నేతలే కరువయ్యారని జెండా మోసే కార్యకర్తలు వాపోతున్నారు. పాతపట్నంలో ద్వితీయ శ్రేణి నేతలు ఎమ్మెల్యే తీరుపై నేరుగానే బాణాలు ఎక్కుపెట్టడం గమనార్హం. ఇన్ఛార్జి మంత్రి వద్ద ఎమ్మెల్యేపై ఫిర్యాదులు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో పొద్దు గడిపేస్తున్న సందర్భాలే అధికం. ఇన్ఛార్జి మంత్రి పితాని సత్యనారాయణ ఉదయం ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో జిల్లాకు చేరుకుంటారు. స్థానికంగా ఉన్న ప్రైవేట్ హోటల్లో అందుబాటులో ఉన్న నేతలతో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. కాలం వేగంగా కరిగిపోతుంది. అనంతరం ఆదరాబాదరాగా రైలెక్కి మంత్రి గారు వెళ్లిపోతారు. దీంతో పట్టు తప్పుతున్న పార్టీని అదుపు చేసే నేతలే కరువయ్యారా అంటూ తెలుగు తమ్ముళ్లు లోపల బాధపడుతున్నారట. ఈ పరిస్థితుల్లో అధినేత చంద్రబాబు సిక్కోల్ జిల్లాపై సీరియస్ గా దృష్టి పెడితే తప్ప లాభం లేదంటోంది పసుపు దళం. తెలుగుదేశం అంటే సిక్కోలు ప్రజలకు ఎనలేని అభిమానం. అనేక సందర్భాల్లో ఈ విషయం స్పష్టమైంది కూడా. ఎన్ని రాజకీయ పార్టీలు జిల్లాలో చక్రం తిప్పాలని చూసినా ఇక్కడ ప్రజలు మాత్రం టీడీపీకి ఆది నుంచి అండగానే ఉన్నారు. ఇలాంటి నేపథ్యం ఉన్న సిక్కోలు జిల్లాపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించక తప్పదు. లేకపోతే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి చేయి దాటిపోయినా ఆశ్చర్యం లేదన్న భావన వ్యక్తమవుతోంది. చూద్దాం టీడీపీ పెద్దలు ఏం చేస్తారు. పల్లె నిద్రలు చేస్తున్నారు, పాదయాత్రలు చేస్తున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు, గడప గడపను పలుకరిస్తున్నారు. ఎన్నికలకు ఏడాది ముందే సిట్టింగులు హడావిడి చేస్తున్నారు. జగిత్యాల జిల్లా ఎమ్మెల్యేలలో ఎందుకింత మార్పు? వివరాలు తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. జగిత్యాల జిల్లాలో పొలిటికల్ హీట్ ఎండాకాలపు టెంపరేచర్లా పెరిగిపోతోంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎవరికి వారు నిశ్శబ్దంగా పనిచేసుకుంటున్నారు. గడిచిన 4 ఏళ్లలో ఎమ్మెల్యేలు ఎంత చేసినా వారి మీద ప్రజల్లో ఎంతో కొంత అసంతృప్తి ఉండడం సహజం. దీని నుంచి ఎలా బయటపడాలా అన్న దాంట్లో తలమునకలై ఉన్న ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో పాతుకుపోయిన గ్రూప్ పాలిటిక్స్ తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకో శంకుస్థాపనలకో ఎమ్మెల్యే వెళ్తే ఓ వర్గం వారే ఆయన వెంట వస్తున్నారట.
మరో వర్గం వారు దూరంగా ఉంటున్నారట. అయినప్పటికీ శిలా ఫలకాల దగ్గర, బహిరంగ వేదికల దగ్గర ఏదో ఒక తలనొప్పి ఎదురవుతూనే ఉంది. నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం జరిగినా ముందు రోజు రాత్రి ఇరు వర్గాలకు ఫోన్ చేసి సర్ది చెప్పడం ఎమ్మెల్యేల డ్యూటీగా మారిందట. గొడవలు వద్దంటూ ప్లీజింగ్ మేనర్లో చెప్తున్నారట. ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జడ్పీటీసీలతోనే ఎమ్మెల్యేలకు చికాకులు ఎదురవుతున్నాయట. జగిత్యాల, ధర్మపురి, కోరుట్లతో పాటు జిల్లా పరిధిలోకి కొంత భాగం వచ్చే వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోనూ పరిస్థితులు ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయని చెప్పి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తిరగకుండా ఉండలేరు కదా, అభివృద్ధి పనులకు వెళ్లకుండా ఆగిపోలేరు కదా. అందుకే అందరినీ సంతృప్తి పరిచేందుకు ఒక్క ఎమ్మెల్యే ఒక్కో దారి చూసుకుంటున్నారు. ముందుగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు విషయానికి వద్దాం. ఆయనకు 2 మున్సిపాలిటీలు ఉండడం కలిసొచ్చే అంశం. అందులోనూ ఆ 2 గులాబీ నీడ కింద ఉండడం మరింత కలిసొచ్చే అంశం. అందుకే ఆయన ఎన్నికలకు ఏడాది ముందే మున్సిపాలిటీలలో పాదయాత్రకు తెరతీశారు. కోరుట్ల, మెట్పల్లిలో గడిచిన 2 నెలల్లో ఇప్పటికే 50కి పైగా వార్డులను కవర్ చేశారు. ఏ వార్డులో పాదయాత్ర చేస్తే ఆ వార్డు కౌన్సిలర్ను వెంటబెట్టుకుని సంబంధిత అధికారులతో మాట్లాడుతూ సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారం అయ్యేలా చూశారు. పాదయాత్రలో ప్రజా సమస్యలతో పాటు కౌన్సిలర్ల మధ్య ఉన్న విభేదాలు కూడా పరిష్కారం అయ్యేలా చూశారు. అయితే కోరుట్ల మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ బాగానే ఉన్నప్పటికీ మెట్పల్లిలో మాత్రం కొద్దిగా అసంతృప్తులున్నాయి. అందుకే వారి మధ్య ఉన్న పొరపొచ్చాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకు 2 వార్డుల్లో పాదయాత్రలు చేయడంతో పాటు అటు పార్టీ కార్యక్రమాలు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా గడిపారు. మధ్య మధ్యలో హైదరాబాద్కు వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. వీటితో పాటు ఇటీవలే కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలకు మంత్రి కేటీఆర్ 50 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ నిధులు ఖర్చు పెట్టి 2వ విడత కింద మరో 50 కోట్ల రూపాయలను కూడా విడుదల చేయించుకుని అభివృద్ధి పనులు చేస్తే కోరుట్ల ఎమ్మెల్యేకు తిరుగుండదు. ఇక ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కూడా తన స్నేహితుడు విద్యాసాగర్ పాదయాత్ర చేస్తే ఈయన పల్లెనిద్ర చేస్తున్నారు. వారానికో మండలంలోని గ్రామంలో రాత్రి పల్లెనిద్ర చేసి ఉదయం ఆ గ్రామంలో సమస్యలు తెలుసుకుంటున్నారు. మండలంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లతో మాట్లాడుతూ తనతో పాటే పల్లెనిద్రలో పాల్గొనేలా చేస్తున్నారు. అటు ప్రజలను, ఇటు ప్రజా ప్రతినిధులను ఒకేసారి సంతృప్తి పరుస్తున్నారు. మిస్టర్ కూల్కు ప్రతిపక్షాల నుంచి గట్టి పోటీ లేకపోవడం కలిసొచ్చే అంశం. అయితే ఎన్నికల నాటికి తనకున్న సానుకూల అంశాలను మరింత మెరుగుపరచుకోవడం కోసం పల్లెనిద్ర చేస్తున్నారట. తాగునీరు, సాగునీరు సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ధర్మపురి, పెగడపల్లి మండలాల్లోని గ్రామాల్లో పల్లెనిద్ర కంప్లీట్ చేశారు. ఇక జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఇంటింటికి వెళ్తున్నారు. కాకపోతే ప్రతిపక్షంలో ఉండడంతో ప్రభుత్వాన్ని విమర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన దగ్గర వర్గపోరు పెద్దగా లేదు. అయినా ఆయనకు ఎస్ఆర్ అనేవాళ్లే. లోకల్ ఎంపీపీ మానస భర్త నరేష్ గౌడ్, వైస్ ఎంపీపీ మహేష్లు జీవన్ రెడ్డికి లెఫ్ట్ అండ్ రైట్ గా ఉంటున్నారు. తన నమ్మిన బంటు బండ శంకర్ను మాత్రం చొప్పదండి నియోజకవర్గాన్ని చూసుకోమంటూ ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు జీవన్ రెడ్డి. వీరంతా జీవన్ రెడ్డి ప్రధాన అనుచరులు. సోషల్ మీడియాలో జీవన్ రెడ్డిపై పాజిటివ్ పోస్టులు పెడుతూ ఆయనకు మైలేజ్ తీసుకొస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈసారి ఇక్కడ ఎలాగైనా జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఉండడంతో జీవన్ రెడ్డి తన దూకుడును మరింత పెంచారు. మొత్తం మీద ఇలా ఎమ్మెల్యేలు ఎవరికి వారే ఏడాది ముందు నుంచే జనంలోకి వెళ్తున్నారు. ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇన్సైడ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.